చివరిగా మీకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే, నన్ను ఓడించడానికి అనేకమైన పెద్ద పెద్ద దుష్ట శక్తులు వెంటబడుతున్నాయి. దాంతో పాటు ఆర్థికంగా ఎన్నో ఖర్చు పెడతాం, ఏమో ఇస్తామని అంటుర్రు. వాళ్ళు దోపిడీ చేసిన సంపాదనతో ఎన్ని పంచినా ఎన్ని ఇచ్చినా తీసుకోండి. ఇక్కడ మాత్రం నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపియండి. రెండు పార్టీలు ఏకమై కూడా నన్ను ఓడించాలనే కుట్ర నడుస్తుంది. ఆ కుట్రను చీల్చాలంటే ప్రజలందరూ ఒక్కతాటి మీదకి వచ్చి, నేను గ్రామం గురించి పాటుపడేవాడిని కాబట్టి ఓటుతో వాళ్ళ ఇద్దరికి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. గ్రామం పరువు నిలబెట్టే వాడిని నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ సేవకుడినై ఉంటా తప్ప, అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటా తప్ప, నేను బంగ్లాల మీద ఉండి ఖద్దరు బట్టలు వేసుకునేవాడిని కాదు. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రాగలిగే వ్యక్తిని, నిలదీసి అవతలున్న అధికారితో పని చేయించే వ్యక్తిని. కాబట్టి బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి ఈ గ్రామ విలువను కాపాడండి అని చెప్పి ప్రజలందరికీ కూడా, 4000 ప్రజలందరికీ కూడా నేను వేడుకోవడం జరుగుతుంది. ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి, బ్యాటు గుర్తుకే మన ఓటు, బ్యాటు గుర్తుకే మన ఓటు.